నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. రైతులకు సంబంధించినటువంటి అయోమయ పరిస్థితులకు రేవంత్ రెడ్డి క్లాట్ ఇచ్చారు. రైతుకు సంబంధించినటువంటి విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ కూడా చెప్పారని చెప్పొచ్చు. రైతు బంధుకు లిమిట్ విధించడంపై ఆయన స్పందించారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరినటువంటి తర్వాత ప్రజల్లో పలు సందేహాలు నెలకొన్నాయి. గత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందా లేక కొత్త రూల్స్ అమలు తీసుకొస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే రైతు బంధుకు సంబంధించినటువంటి ఎన్నో ఇష్యూస్ నడుస్తున్నాయి. రైతు బంధు పథకంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారని, మరీ ముఖ్యంగా 5 ఎకరాలకు పైగా భూమి ఉన్నటువంటి రైతులకు రైతు బంధు రాదనే ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం రెడీగా ఉంది అన్నారు. ఈ క్రమంలోనే ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు ఫామ్ రిలీజ్ చేస్తూ పలు కీలక విషయాలు కూడా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు బంధు విషయంలో ఎక్కువ భూమి కలిగినటువంటి భూస్వాములకు రైతు బంధు నిధులు ఇవ్వరనే వాదన ఉంది. దీనిపై మీ మాట ఏంటని సీఎం ను ఓ మీడియా పర్సన్ అడగ్గా ఓపెన్ గా ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి రైతు బంధుకు ఎలాంటి పరిమితి లేదని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి విషయంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతో ఒక రకంగా ఇది రైతులకు ఆనందాన్ని చిగురించిందని చెప్పొచ్చు. ఇక రాష్ట్రంలోని అర్హులందరికీ త్వరలోనే రేషన్ కార్డులు జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా రేషన్ కార్డు జారీ చేస్తామని కూడా చెప్పారు. సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత రేవంత్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని, ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని కూడా సీఎం అంటున్నారు. తాము చెప్పినటువంటి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. ఈ మేరకు 6 గ్యారంటీల దరఖాస్తును స్వీకరిస్తున్నామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రోజు నుంచి జనవరి 6 వరకు 10 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించి పథకాలను వివరంగా చెప్పి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఇప్పుడే దరఖాస్తుల స్వీకరణ జరుగుతూ ఉంది. ఇందులో మహాలక్ష్మి, రైతు భరోసా, రైతు చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు మొదలైనటువంటి పథకాల దరఖాస్తులు తీసుకోనున్నారు. ఈ 6 గ్యారంటీల పథకాల కోసం అభయహస్తం దరఖాస్తు ద్వారా అప్లై చేసుకుంటున్నారు. దరఖాస్తు చేసుకునే వారు తమ దగ్గర రేషన్ కార్డు లేకపోయినా అప్లై చేసుకోవచ్చు అని ప్రభుత్వం తెలిపింది. అధికారులు అప్లికేషన్ నెల రోజుల్లో పరిశీలిస్తారని, అర్హులైనటువంటి వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు పథకాలు కూడా లభించేలా చేస్తారని కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. మరిన్ని అప్డేట్స్ చూస్తున్నాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.